ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే సెకండ్ ఛాన్స్ సెకండ్ లైఫ్ గురించి సెకండ్ మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్నారో, మీ లైఫ్లో ఇంకొక ఛాన్స్ వస్తుందేమో, లేకపోతే సెకండ్ మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఒక మ్యారేజ్ అనేది ఫెయిల్ అయిపోయి ఇంకొక మ్యారేజ్ గురించి ఎలా ఉంటుంది ఏందని అనుకుంటున్నారు వాళ్ళకైనా, లేదంటే ఒక లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఇంకొక పర్సన్ ఎవరైనా మీ లైఫ్ లోకి వచ్చారు లేదా వస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు, లైఫ్ ఎలా ఉంటుంది, ఇలాంటిదైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ లో సెకండ్ ఛాన్స్ వస్తే ఆ సిచ్యువేషన్ వల్ల ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది ఇవాళ. సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, లేకుంటే ఆరా స్కానింగ్ కానివ్వండి, తప్పకుండా మెసేజ్ అనేది వాట్సాప్ నెంబర్కి చేయండి. అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికైనా జాబ్ పరంగా, కెరియర్ పరంగా, లేదంటే ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా, ఈ 4 టాపిక్స్ కి సంబంధించి 4 క్వశ్చన్స్ కి సంబంధించిన ఎవరైనా ఒక క్వశ్చన్ ఉంటే కనుక తప్పకుండా ఫ్రీ రీడింగ్ ఇస్తాను. వాళ్ళకి 4 మెంబర్స్ కి మాత్రమే 4 క్వశ్చన్ వాళ్ళకి మాత్రమే. లవ్ రీడింగ్ అని, బ్రేకప్ అయిపోయారని, లేకపోతే ఎవరు అన్న ప్రపోజ్ చేయాలా వద్దా, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్, ఇవన్నిటికీ కూడా నో పెయిడ్, నో ఫ్రీ రీడింగ్ అనమాట. ఓన్లీ జాబు, కెరియర్, ఫైనాన్షియల్, హెల్త్, ఈ 4 మాత్రమే ఫ్రీ రీడింగ్. సో మళ్ళీ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయడము ఇలాంటివి ఏమి చేయకండి దయచేసి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుండి ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని 3 పైల్స్ లోంచి ఒక పైల్ చూస్ చేసుకుంటే కనుక మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. పైల్ నెంబర్ 1, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. అసలు మీ లైఫ్ లో ఇంకొక ఛాన్స్ అనేది వస్తుందా, వస్తే అది ఎలా ఉంటుంది చూద్దాం. ఇంకో ఛాన్స్ వస్తుందా అసలు? 3 ఆఫ్ హ్యాండ్స్, 5 ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్, స్టార్, 10 ఆఫ్ కప్స్. నాకు తెలిసి చాలా మంది ఏంటంటే సెకండ్ మ్యారేజ్ కోసమో, సెకండ్ రిలేషన్ లోనో ఇట్లా వెయిట్ చేస్తున్నట్టున్నారు. తప్పకుండా మీకు ఏదైతే ఉందో అది తప్పకుండా విష్ అనేది ఫిల్ అవుతుంది. తప్పకుండా ఫ్యూచర్ లో మీకు అనుకున్నట్టే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక వాళ్ళతో మీ లైఫ్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ లైఫ్ లో ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ అయిపోయి ఇంకొక పర్సన్ తో మళ్ళీ కనెక్ట్ అయితే కనుక వాళ్ళతో లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మ్యారేజ్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళతో లైఫ్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఒక పర్సన్ అంటే ఇష్టం, ఇంకో పర్సన్ లోకి వెళ్ళారు, అట్లయినా కూడా వాళ్ళతో మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీకు ఏదైనా కోరుకుంది అనుకోండి వాళ్ళ సైడ్ నుంచి, అదైతే తప్పకుండా నెరవేరుతుంది. హ్యాపీగా మీ లైఫ్ అనేది ఉంటుంది. నాకు తెలిసి మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో తప్పకుండా మీరైతే స్ట్రాంగ్ గా ఉండండి. ఎందుకంటే మీరు జరిగిపోయిన దాని గురించి, మీ పాస్ట్ లో ఏదైతే జరిగిందో, ఒకసారి ఫెయిల్యూర్ ఏదైతే చూసారో దాని గురించి ఎక్కువ బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరగొచ్చేమో అని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఉన్న ఛాన్స్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి రెడీగా లేరు. జరిగిపోయిన దాని గురించి పాస్ట్ లో నుంచి బయటకు రండి. పాస్ట్ లో లైఫ్ బయటకు వస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. పాస్ట్ గురించి ఆలోచించడం మానేస్తే గనక చక్కగా మీ లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగానే ఉంటుంది. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మీకు నచ్చిన విధంగానే మీ లైఫ్ అనేది ఉండబోతుంది. ఎవరైతే సెకండ్ పర్సన్ కానివ్వండి, సెకండ్ ఛాన్స్ వస్తే దానికి కానివ్వండి. సో మీకు నచ్చినట్టయితే ఉంటుంది. మరి ఫర్దర్ గానే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ముందు వాళ్ళతో ఫేస్ చేసినట్టే ఈ రిలేషన్ లో కానివ్వండి, మ్యారేజ్ లో కానివ్వండి, మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటారు, మీ పార్ట్నర్ మీతో ఎలా ఉంటారు అనేది చూద్దాము. ఫాస్ట్ కార్డ్స్ వస్తున్నాయి. ఏంటంటే
చూడండి, ఎక్కువగా ఏం చూపిస్తుందంటే మీరు పాస్ట్ లో జరిగిందే ఆలోచిస్తున్నారు. పాస్ట్ లో ఏదైతే జరిగిందో, ఒక ఫెయిల్యూర్ ఎక్కడైతే చూసారో, ఒక రిలేషన్ ఎక్కడైతే బ్రేకప్ అయ్యి ఎండ్ అయిపోయిందో, మిమ్మల్ని ఆ, దిగజారిపోయేలాగా చేసిందో, మళ్ళీ అలానే సిచ్యువేషన్ జరుగుతుందేమోనని మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ దాని గురించి మేబీ ఈ రిలేషన్ అయినా మంచిగా ఉంటుందా, వీళ్ళైనా నాలో లైఫ్ లో హ్యాపీనెస్ అనేది లైఫ్ లాంగ్ చేస్తారా, చెయ్యరా? లేకపోతే వాళ్ళకిలానే వీళ్ళు కూడా కొన్ని రోజులు ప్రేమ చూపించేసి మళ్ళీ తర్వాత నన్ను వదిలేసి, నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారా, వాళ్ళ స్వార్థానికి వెళ్ళిపోతారా అని ఆలోచిస్తున్నారు మీరు. కానీ పాస్ట్ లో ఉన్నట్టు ఉండదు. ఎందుకంటే మీకు ఆపర్చునిటీ వచ్చింది, ఒక మంచి ఛాన్స్ అనేది దేవుడు తలుపు తట్టినప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఆలోచించుకుంటూ ఉంటే ఆ వచ్చిన అదృష్టం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు తర్వాత ఎన్ని అనుకున్నా కూడా ఏం రాదనమాట. ఎందుకంటే ఇక చూడండి, ఇక్కడ సేమ్ కార్డ్ వచ్చాయి. అంటే హ్యాపీ ఫ్యామిలీ అనేది, హ్యాపీ రిలేషన్ మంచిగా ఉంటుంది. మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే మీకు దానికి ఏం చేయాలంటే మీ సైడ్ నుంచి కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎమోషన్స్ కానివ్వండి, హ్యాపీనెస్ కానీ, కోపాన్ని కానీ బ్యాలెన్స్ చేసుకుని పాస్ట్ లో జరిగిన దాని గురించి వదిలేండి. ఈ మూడు కూడా బ్యాలెన్సింగ్ కార్డ్స్. పాస్ట్ లో జరిగిన దాని గురించి వదిలేసి మీకంటూ ఒక స్టాండ్ తీసుకుని, లేదు ఒక దాని మీద నిలబడండి. ఓకే, మీరు ఒక అతన్ని కానివ్వండి, లేకపోతే ఎవరైనా నమ్మారనుకోండి, వాళ్ళ మీద 100% ఎఫర్ట్స్ పెట్టండి. వాళ్ళ మీద నమ్మకం అనేది ఉంచండి. నమ్మకం ఉంచి ఓకే, వీళ్ళతో నా లైఫ్ బాగుంటుంది, సో వీళ్ళని నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, నా లైఫ్ లో ఏం జరిగినా కూడా వీళ్ళతోనే ఉండాలి అని చెప్పి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు స్ట్రాంగ్ గా ఉండి గనక లైఫ్ లో ముందుకు వెళ్తే గనక తప్పకుండా మీరు హ్యాపీ ఫ్యామిలీ అనేది చూస్తారు. అలా కాకుండా మీరు పాస్ట్ లో జరిగిపోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తవ్వుకుంటా, ఇదేంటి ఇలా ఉంది, మళ్ళీ ఇట్లా అన్నప్పుడు చిన్నదానికి కూడా వాళ్ళతో గొడవ పడ్డం ఇట్లా చేశారనుకోండి, మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోతుంది. మీకు అసలు ఫ్యూచర్ అనేది కనపడకుండా అవుతుంది. సో ఎప్పుడైతే మీ పార్ట్నర్, ఇప్పుడు వచ్చిన మా పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళే అనమాట. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని లైఫ్ లో ముందుకు వెళ్ళడం అయితే చెయ్యండి. సో ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. బాబా గైడెన్స్ చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది అంటున్నారు కదా, మీకు బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాం. అలాగే లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాము. మీ పార్ట్నర్ ఒకవేళ ఫ్యూచర్ లో వచ్చే పార్ట్నర్ అవనివ్వండి, ఇప్పుడు మళ్ళీ రిలేషన్ లో ఉన్న పార్ట్నర్ అవనివ్వండి, సెకండ్ ఛాన్స్ ఇచ్చిన పార్ట్నర్ అవనివ్వండి, వాళ్ళతో ఎలా ఉందనేది కూడా లవ్ ఫీలింగ్స్ చూద్దాం. గురువు సంకల్పము. మీరు అనుకున్నవన్నీ మీ గురువు సంకల్పం వలన ప్రకారమే జరుగుతున్నాయి. చిరునవ్వుతో అంగీకరించండి. ఇప్పుడు ఏదైతే మీ లైఫ్ లో జరిగిందో, మేబీ ఫస్ట్ లవ్ కానివ్వండి, ఫస్ట్ మ్యారేజ్ కానివ్వండి, ఏదైతే బ్రేకప్ అయిపోయి సమస్యలు అన్ని చూశారో అది అంతా మీ దేవుడు మీకు తలరాతలో రాసుంది కాబట్టే చూశారు. ఎందుకంటే అది జరగబట్టే కదా ఇప్పుడు మీ లైఫ్ లో మంచి పర్సన్ అనేది మళ్ళీ లైఫ్ లోకి వచ్చారు. సో ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మన లైఫ్ లో మంచి జరిగినా మన మంచికి అనుకోవాలి, చెడు జరిగినా మేబీ దీని వల్ల నాకు ఇంకొకసారి మంచి లైఫ్ లెసన్ నేర్చుకుని నేను ఇలాంటిది రిపీట్ చేసుకోకుండా తెలుసుకోవాలి, జనాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి బిహేవియర్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికే చూపిస్తారు. సో అదైతే మీరు తెలుసుకోవాలి. మీకు సమాధానం లభించకపోయినను విశ్వాసము సహనముతో ఉండండి. ఒకవేళ ఒక్కొక్కసారి మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉంటారు, వచ్చిన పర్సన్ అయినా సరిగ్గా ఉంటారా లేదా, వీళ్ళతో అన్నా నా లైఫ్ బాగుంటుందా లేదా, వచ్చేవాడు ఎలా వస్తాడో, ఇలా అన్ని ఉంటాయి కదా. మీకు ఒక్కొక్కసారి ఏంటంటే ఆన్సర్ దొరకకపోయినా కూడా మీరు కొంచెం పేషెన్సీతో నమ్మకంతో ఉంటే గనక తప్పకుండా మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుందని చెప్తున్నారు బాబా. బాబాకి విధి నిర్ణయాన్ని ఇవ్వు, కానీ నీ వాంఛిత రచనలే కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు నా తలరాతలో ఏదైతే మంచి ఉందో చెడు ఉందో అదే నాకు ఇవ్వమని కోరుకోండి, మంచి ఇవ్వమని కోరుకోండి. అంతేగాని నాకు అది ఇవ్వు బాబా, నేను రేపు మార్నింగ్ కల్లా ఒక 1,00,00,000 రూపాయలు సంపాదించేయాలి, ఒక పెద్ద బెంజ్ కారులో తిరగాలి, లేదా ఒక పెద్ద ఒక 5 అంతస్తుల ఒక అపార్ట్మెంట్ అనేది ఒక అపార్ట్మెంట్ అనేది ఒక 20 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, లేకపోతే విల్లా ఒకటి కొనుక్కోవాలి, ఇట్లాంటివి కాదు. దేవుడు మీకు ఏది ఇస్తాడో దాన్ని మీరు కొను. నా తలరాత్రం మంచి ఉంటే మంచి చేయి, లేకపోతే చెడు ఉంటే కనుక దాన్ని కూడా మంచిగా మార్చని కోరుకోండి. అంతే, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమనండి. కానీ మీ కోరికల్ని బాబా మీద రుద్దేసి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వని అడగొద్దని చెప్తున్నారు.
సో ఇదనమాట మీకు లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. మీ పార్ట్నర్ విషయంలో మీకు లవ్ ఫీలింగ్స్, సెకండ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ మీ లైఫ్ లో వచ్చే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఫ్యూచర్ స్పౌజ్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు మీతో, వాళ్ళ ఫీలింగ్స్ చూద్దాము. ఫోర్ కార్డ్స్ వచ్చాయా? ఓకే. హోల్డ్ మీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఆల్వేస్. ఎప్పుడు నీ గుండెకు దగ్గరగా నన్ను ఉంచుకో. యు కంప్లీట్ మీ. నువ్వు నన్ను నాకేదైతే ఉందో నన్ను నువ్వు సంపూర్ణం చేసావు. అంటే ఒక కంప్లీట్నెస్ అనేది వచ్చింది నువ్వు నా లైఫ్ లోకి రావడం వల్ల. నా లైఫ్ కి కంప్లీట్నెస్ వచ్చిందని అంటున్నారు. టు బి హానెస్ట్, ఐ ఫీల్ హ్యాపీ వెన్ యూ షేర్ ఎవ్రీ స్మాల్ థింగ్ విత్ మీ. నాకు చాలా హ్యాపీగా ఉంటది నీ లైఫ్ లో జరిగిన ప్రతి చిన్న విషయం కూడా నాతో షేర్ చేసుకుంటున్నందుకు, నీ లైఫ్ లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మిలియన్ ఫీలింగ్స్ ఫర్ వన్ స్పెషల్ పర్సన్ అండ్ దట్ ఈజ్ యూ. ఒక పర్సన్ మీద, ఒక స్పెషల్ పర్సన్ మీద ఒక మిలియన్, ఒక వేలలో ఫీలింగ్స్ ఉంటాయి, పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయో, ఎవరికైతే ఉంటాయో ఆ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ నాకు నువ్వే అంటున్నారు. ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో. నెక్స్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సెకండ్ ఛాన్స్ వస్తే, మీ సెకండ్ పార్ట్నర్ తో కానివ్వండి, సెకండ్ మ్యారేజ్ కానివ్వండి, లైఫ్ ఎలా ఉంటుంది చూద్దాం. 7 of cups, 4 of cups, 8 of swords, 6 of swords, 9 of wands. మీకైతే అంతా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నుంచి కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ కంప్లీట్ గా మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళతో అన్న ఇదైతే లేదండి. ఒక 20% హ్యాపీగా ఉంటారు, 80% అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా, పాస్ట్ లో జరిగిన వాళ్ళకన్నా బెటర్ పర్సన్ అంటే బెటర్ పర్సన్. సో వాళ్ళు ఏంటంటే పాస్ట్ లో జరిగినవన్నీ తవ్వుతా ఉండే పర్సన్ అయ్యి వాళ్ళు వస్తారు మీ లైఫ్ లోకి. ప్రెసెంట్ ఇప్పుడైతే వాటి గురించి ఏం మాట్లాడకపోవచ్చు, కానీ ఓకే ఓకే అంటారు. ఇప్పుడు అన్ని నాకు తెలిసేదే నేను ఒప్పుకుంటున్నా అన్న వాళ్ళే ఫ్యూచర్ లో అవే మిమ్మల్ని తప్పులుగా ఎత్తి చూపించే పర్సన్ అవుతారు. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం అనుమానం ఉన్న పర్సన్, పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువగా తవ్వుకుంటా వాటి గురించే ఏదైనా జరిగిందనుకో, పాస్ట్ లో వాళ్ళతో అట్లా చేసావా, ఓకే అందుకే ఇప్పుడు ఇట్లా ఉన్నావా, నువ్వు అట్లాంటి దానివే, గొడవైనప్పుడల్లా నువ్వు అది చేసావుగా, నువ్వు ఇది చేసావుగా, నువ్వు అలాంటి దానివిగా, నువ్వు ఇలాంటి దానివిగా, నువ్వు అలాంటోడివిగా, నువ్వు ఇలాంటోడివి, ఇదే చెప్పుకుంటా ఉంటారు వీళ్ళు అని మిమ్మల్ని బాధ పెడతారనమాట. ఎమోషనల్ గా చాలా బాధ పెడతారు. మీకు ఏందనిపిస్తుంది అంటే మళ్ళీ ఇలాంటి రిలేషన్ లోకి వచ్చానా నేను, ఇప్పుడన్నా కొంచెం హ్యాపీగా ఉందాం అనుకున్నాను, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కడ రికవరీ అవుదాం, మీరేమనుకున్నారంటే మీ ప్రాబ్లమ్స్ లో నుంచి అట్లీస్ట్ వీళ్ళైనా మీ ప్రాబ్లమ్స్ లో నుంచి సాల్వ్ చేస్తారు, వీళ్ళ వల్లన్నా మీ హ్యాపీనెస్ వస్తుందన్న ఫీలింగ్ లో మీరుంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడూ అనుమానం పిచ్చున్నోళ్ళు, ఎప్పుడు ఏదో ఒకటి మీ గురించి ఆలోచించడం, పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువగా తీసుకోవడము, ముందు అన్ని తెలిసి లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అవే అన్ని కూడా ఏంటంటే మిస్టేక్ ఎక్కడైపోయిందంటే మీరు ప్రతిదీ చెప్పడం దగ్గర అయిపోయింది అనమాట. మీరేంటంటే ప్రతిదీ షేర్ చేసుకుంటే ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ రావు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నారన్న ఉద్దేశంతో మీరు చెప్తే గొడవైన ప్రతిసారి ఏం రిపీట్ అవుతుందంటే, ఓ పాస్ట్ లో నువ్వు అలా చేసావు కాబట్టి వాడు వదిలేశాడు, ఓకే నువ్వు పాస్ట్ లో వాళ్ళతో అలా ఉన్నావేమో, ఇప్పుడు నాతో చేసినట్టు వాళ్ళు అలా చేసావేమో, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు అనమాట. దానివల్ల మీరు చాలా హర్ట్ అవ్వడం, బాధపడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కన్నా కూడా అంటే ముందున్న పర్సన్ కన్నా ఎంత బెటర్ అంటే ఒక 10 to 20% బెటర్ తప్ప 100% జెన్యున్ గా అండ్ 100% ప్రేమగా చూసుకునే వాళ్ళైతే కాదనమాట. సరే వాళ్ళతో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఫర్దర్ గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు బాధ పెట్టడానికే, ఫస్ట్ లైఫ్ లో ఉన్న విధంగానే వీళ్ళు కూడా మిమ్మల్ని బాధ పెట్టే రకాలే. ఏం చేస్తారు అసలు లైఫ్ లో చూద్దాం.
సేమ్ సేమ్ వస్తున్నాయి. చూడండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఇది ఏంటంటే వాళ్ళని మిమ్మల్ని బాధ పెడతారు. ఇది ఇది కొంచెం లైక్ ఒకేలాంటిది బాధ పెట్టేవే. మిమ్మల్ని బాధ పెట్టి అసలు ఎందుకు ఈ రిలేషన్ లోకి వచ్చానా, మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేసిన, అసలు చేసుకోకుండా బాగుండేది, ఈ లైఫ్ లోకి రాకుండా బాగుండేది, ప్రశాంతంగా ఉండేదని అన్న ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదో ఒకటి మాటలతో అన్నమో, ఎందుకంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా, ఏదో ఒకటి ఊహించుకుంటా ఉంటారు. అక్కడ ఏం జరగకపోయినా ఓకే, ఫోన్ లిఫ్ట్ చేయలేదా, ఇక్కడ ఇది చేసేస్తుంది, మెసేజ్ రిప్లై ఇవ్వలేదా, ఓకే తను అక్కడ ఏదో బిజీగా ఉంది, ఇలాంటివన్నీ ఆలోచించుకునే పర్సన్ అనమాట. ఓకే వీరు వేరే వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతుందేమో, వేరే ఎవరితోనో మెసేజ్ చేస్తుందేమో, వేరే ఎవరినైనా కలిసిందేమో అని వాళ్ళ బుద్ధి అంతే. వాళ్ళ బుద్ధి ఏంటంటే ఎప్పుడు కూడా అనుమాన పిచ్చి, అనుమానం ఉన్న బుద్ధి అనమాట వాళ్ళకి. ఫస్ట్ లో అన్ని తెలిసి లైఫ్ లోకి వచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. ఎప్పుడు ఏదో ఒకటి అనుమానించుకుంటానే ఉంటారు వాళ్ళు. మీరు ఏం చేస్తున్నా, ఏ పని చేసినా వాళ్ళు ఒకటే థాట్స్ ఉంటాయి. ఏం చేస్తుంది, ఎలా ఉంది, స్పైయింగ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా. స్పైయింగ్ చేసే అనుమానంతో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు మీ లైఫ్ లో బాగుంటారు అంటే వాళ్ళంతటా వాళ్ళు మీరు జెన్యున్ గా ఉన్నారు, మీ సైడ్ నుంచి తప్పు లేదని ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇదే రిపీట్ అవుతా ఉంటది అనమాట. మిమ్మల్ని బాధ పెట్టడము, అసలు ఎందుకు వచ్చానరా, నా జీవితంలో ఎందుకు వచ్చానరా, వీళ్ళు నా జీవితంలోకి ఎందుకు వచ్చారా, అలా ఉండిపోయినా, ఒంటరిగా ఉండిపోయినా బాగుండేది కదా అన్న ఫీలింగ్ మీకు లైఫ్ లోకి వచ్చేస్తుంది. సో అంత మంచిగా అయితే లేదు ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి. సో కొంచెం ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి. మీరు కంగారు పడి చేసుకోమాకండి. మీకు బాబా గైడెన్స్ ఏమిస్తారో చూద్దాము, తర్వాత లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించినవి. కట్, క్లియర్, క్యాన్సిల్. ఏవైతే మీ పాస్ట్ లైఫ్ కి సంబంధించి ఉన్నాయో, ఒకవేళ మీ పార్ట్నర్ కి ఇంకా చెప్పకపోతే గనక మీ విషయాలు పాస్ట్ లో జరిగినవి కానీ, అవి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఉన్న అనుమానం పిచ్చితో మీరు ఏం చేయకపోయినా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసే రకాలన్నమాట. సో వాటిని పాస్ట్ లైఫ్ గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని వాటిని కొంచెం వదిలేయడం అనేది మంచిది. పుష్కలము, మీరు త్వరలో పుష్కలంగా బహుమానం అందుకుంటారు. మీకు ఒక ఫ్యూచర్ లో తొందరలోనే ఏదో ఒక గిఫ్ట్ రూపంలో మీకు ఒక గిఫ్ట్ అనేది వస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు, మనీ పరంగా కానీ, ఫైనాన్షియల్ గా కానివ్వండి, లేకపోతే ఏదన్నా గోల్డ్, ఇలాంటివి ఏదైనా అవ్వచ్చు అనమాట. ఒక గిఫ్ట్ రూపంలో మీ పార్ట్నర్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించడం. ఒకవేళ మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చారనుకోండి, అది డ్రీమ్స్ లో అవనివ్వండి, బయట అవనివ్వండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఏదైనా గైడెన్స్ ఇస్తే కనుక మీ పార్ట్నర్ విషయంలో తప్పకుండా పాటించండి. అది మీకు మంచి జరుగుతుంది అనమాట, అది పాటించడం వల్ల. సో ఇది మీకు బాబా గైడెన్స్ అనేది. లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాము, మీ పార్ట్నర్కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేది. Every time I miss you, I just wish I could hug you tight and never let you go anywhere. ఎప్పుడైతే నేను నిన్ను మిస్ అవుతానో అప్పుడు ఒకసారి ఏమవుతుందంటే నిన్ను ఒకసారి కౌగిలించుకోవాలి, ఎక్కడికి నా కౌగిల్లో నుంచి నిన్ను ఎక్కడికి దూరంగా పంపించకూడదు అన్న ఫీలింగ్ తనకు వస్తుందండి. ఎందుకంటే తను మిమ్మల్ని ఎక్కువగా మిస్ అవుతారండి. అంటే ఇప్పుడు నాకు తెలిసి ప్రెజెంట్ ఇట్లా ఉండుంటది సిచ్యువేషన్, ఫ్యూచర్ మామూలుగా ఉండదు. యు ఆర్ మై మూన్, లెట్ మీ యువర్ స్కై, లెట్ మీ బీ యువర్ స్కై. యు ఆర్ మై మూన్, మీరు నా చందమామ లాంటి వాళ్ళు, మీరు వాళ్ళ చందమామ లాంటి వాళ్ళు అనమాట. ఎప్పుడూ కూడా స్కైలో ఎలా ఒదిగిపోతుందో మీరు వాళ్ళల్లో ఒదిగిపోవాలంట అట్లా.
సమ్టైమ్స్ ద హార్ట్ సీస్ వాట్ ఈస్ ఇన్విజిబుల్ టు ద ఐస్. ఒక్కొక్కసారి మన కళ్ళకి హృదయానికి కనిపించింది కొన్ని ఫీలింగ్స్ అనేవి కళ్ళల్లో చూస్తాము అని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి అంత అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 చూద్దాము. మెజిషియన్, 4 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్స్ కార్డ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు మెయిన్ లవ్ అయితే ఉంది, లవ్ అయితే లేదని అనట్లేదు, లవ్ ఉంది. దాంతో పాటు మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి కూడా మీ లైఫ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మేబీ ఎవరైనా మ్యాచెస్ వచ్చినా లేకపోతే మీ పార్ట్నర్ అనేది మీరు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం రిచ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఒక 30% అయితేనేమో ప్రేమ అయితే ఉంది, 70% ఏమైందంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు. అండ్ మీరు నాకు తెలిసి ఏదన్నా అథారిటేటివ్ పీపుల్లో పొజిషన్ లో అంటే మీ ఫైనాన్షియల్ గా హైలో అన్నా ఉండాలా, లేకపోతే మంచి జాబ్ లో అన్నా ఉండాలా, లేకపోతే మంచి చూడడానికి కూడా మంచిగా అందంగా అయినా ఉండాలి. ఇది ఏదో ఒకటో అయి ఉండొచ్చు. దాని వల్ల ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు బాగుంటది అన్న విషయంతోనే వాళ్ళు కొంచెం పూర్ పీపుల్ లేకపోతే ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రక్ అయి ఉన్న లాసుల్లో ఉన్న పర్సన్ అయి ఉంటారు. అందుకనే వాళ్ళు ఏంటంటే మీద ప్రేమ అనేది చూపించడం జరిగింది. అసలు ప్రేమ లేదని కాదు, ప్రేమ అయితే ఒక 30 to 40% ప్రేమ ఉంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు ఏంటంటే కొంచెం అన్ని రకాలుగా ఉన్నాయి. సెటిల్డ్ పర్సన్స్, ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యారు, మంచి ఫ్యామిలీ అని ఇట్లాంటి విధంగా ఫ్యూచర్ లో కూడా యూజ్ ఉంటది, ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే మీ లైఫ్ లోకి వచ్చారనమాట. వాళ్ళు అలాంటి వాళ్ళే మీ లైఫ్ లోకి వచ్చారు. సో చూద్దాం వాళ్ళు అసలు ఫర్దర్ గా అయినా మీతో బాగుంటారా, మీ ఫ్యూచర్ లో ఎలా ఉంటారు వాళ్ళు, ఇవన్నీ కూడా చూద్దాము. ఇప్పుడున్న ప్రేమలో ముందు ముందు ఇంకా ప్రేమ తగ్గుతుందా, పెరుగుతుందా, గొడవలు జరుగుతాయా, అసలు ఏంటి ఫ్యూచర్? వచ్చిన పర్సన్ తో అయినా హ్యాపీగా ఉంటారా, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందా? ఇందాక ఆ కార్డే వచ్చింది. కొన్ని కార్డ్స్ ఏంటంటే మనం ముందే సైన్ ఇస్తాయి అనమాట తీసుకోమని, మనం తీసుకోపోయినా మళ్ళీ అవే వచ్చినాయి చూడండి. అందుకే సో చూడండి కొన్ని కామన్ గా వచ్చాయి. ఇది 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 ఇందాక పడింది కింద మళ్ళీ వచ్చినాయి. విష్ ఫిల్మ్ ఇవి రెండు సేమ్ కార్డ్స్. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ చెప్తున్నా కదా, మనీ పరంగా మీరు కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్నారు. మీకు ఫైనాన్షియల్ గా కొంచెం మిమ్మల్ని కనెక్ట్ అవ్వడం కానివ్వండి, మిమ్మల్నితో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ ఉంటదండి. వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వచ్చారనమాట. మీ వల్ల మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఉండడం కానివ్వండి, లేకపోతే మీతో లవ్ లో ఉండడం కానివ్వండి, రిలేషన్ లో ఉండడం కానీ ఏదైనా కూడా వాళ్ళ ఏంటంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే మీ లైఫ్ లోకి వచ్చారు. అలా అని చెప్పి మీతో మంచిగా ఉండరా, ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా, ఫర్దర్ గా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి హర్ట్ చేయడమో బాధ పెట్టడమో జరుగుతుందా అంటే అలా ఏం జరగదండి. మీకున్న లైఫ్ ని కొంచెం ముందు లైఫ్ కన్నా కొంచెం బెటర్ గానే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి అసలు ప్రేమ లేదని అనలేదు కదా నేను, ప్రేమ అయితే ఉంది. ఒక 30 to 40% ప్రేమ ఉంటే ఫైనాన్షియల్ గా కూడా ఉంది. సో మీ వల్ల వాళ్ళకి యూజ్ ఉంటది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫైర్ ఎలిమెంట్ ఏం కాదనమాట, కొంచెం నిదానంగా ఉండే పర్సన్స్ వస్తారు మీ లైఫ్ లోకి. దాని వల్ల ఏంటంటే మీకు ఏదైతే విషెస్ ఉన్నాయో ఆ విషెస్ అన్ని కూడా ఓకే. ఫైనాన్షియల్ గా ఎవరైనా కూడా కొంచెం సెటిల్ అయి ఉన్న వాళ్ళనే కోరుకుంటారు కాబట్టి వాళ్ళు అంత కొంత ఏంటంటే లేజీ పర్సన్స్ అట్లా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడకూడదు, ఫ్రీగా ఏమన్నా వస్తే వచ్చేయాలా. తాతలు ముత్తాతలు లేకపోతే అత్త వాళ్ళు తెచ్చిపెట్టే కట్న కానుకలు ఇవి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే అమ్మాయి జాబు, అమ్మాయి శాలరీను
అన్నీ చేసి పెట్టాలా, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేయాలా, శాలరీ మళ్ళీ చేసి పెట్టాలా, తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాలా అని అందరూ అట్లా ఉన్నారని కాదండి, ఇలా ఉంటారు కదా, అలా ఉన్నారనమాట. అలా అని చెప్పి వాళ్ళు ప్రేమగా లేరా, మిమ్మల్తో సరిగ్గా ఉండరా అంటే ప్రేమగానే ఉంటారు, మంచిగానే ఉంటారు మీతో. కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, కాకపోతే కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా చూసే వచ్చారనమాట. అన్ని రకాలుగా వాళ్ళకి యూజ్ ఉంటది, మీరు ప్రేమ ఉంది, అందంగా ఉంటారు అండ్ అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రేపు ఫర్దర్ గా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతోనే మీ లైఫ్ లోకి వచ్చారు. ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ముందున్న పర్సన్ కన్నా కూడా వీళ్ళు చాలా బెటర్ పర్సనే అనమాట. సో మనీ ఏముందండి, మనీ ఈ రోజు ఉంటే రేపు పోతాయి. కాకపోతే మనీ కూడా అవసరం, ఈ రోజుల్లో మనీ కూడా చాలా అవసరం అనమాట. ప్రతిదానికి మనీ లేదే మనుషులకి కాదు దేనికి కూడా వాల్యూ ఉండదు అనమాట. మనీ ఉంటేనే అందరు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, ఏదైనా వస్తారు. మనం ఏదైనా మన దగ్గర మనీ ఉంటే ఎక్కడ లేని వాళ్ళందరూ గుర్తొచ్చేస్తారు, ఎక్కడ లేని వాళ్ళందరూ మన చుట్టూ మోగుతారు. మన దగ్గర మనీ లేవనుకోండి, వన్స్ ఇట్లాంటి స్టేజ్ లో వచ్చామా చుట్టుపక్కన మన వాళ్ళే ఉండరు, బయట వాళ్ళు ఏముంటారు, మన వాళ్ళే వెళ్ళిపోతారు అనమాట, వాళ్ళ స్వార్థం చూస్తుంది. అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. సో ఇదనమాట. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి కూడా బాగానే ఉంది, అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్ గానే చూసుకుని వచ్చారు కాబట్టి ఓకే, మీ ఫైనాన్షియల్ గా బాగానే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు మిమ్మల్ని మంచిగానే చూసుకునే పర్సనే. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు బాబా గైడెన్స్ కూడా ఏమిస్తారనేది కూడా చూద్దాం మనం. 3 కార్డ్స్ పడిపోయినాయి, ఇంకా నేను దిగాను. 4 వచ్చేసాయి. 3 మంత్రములు, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి. ఎప్పుడు కూడా ఎవరైనా మీకు మంచి చేసినా చెడు చేసినా మీరు మంచిగానే ఆలోచించండి. వాళ్ళు చెడు జరగాలని, వాడు చెడు చేయాలని కొంతమంది ఉంటారు, వశీకరణం అని చెప్పి, బ్లాక్ మ్యాజిక్లు అని చెప్పి, ఎవరన్నా బాగుంటే చూడలేక ఇలాంటివి అన్ని పెడతా ఉంటారు, మందు పెడతా ఉంటారు. ఇట్లాంటివన్నీ చేయమాకండి. అవి ఒకవేళ ఇప్పుడు ఈ రోజు పెట్టినా కూడా వశీకరణం కానివ్వండి, రేపు మళ్ళీ ఏదో ఒక విధంగా మీకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అవి ఏంటంటే టెంపరీ అనమాట, ఆర్టిఫిషియల్ గా తెచ్చుకున్నవి ఏవైనా కూడా అట్లానే ఉంటాయి. సో అలాంటివి చేయమాకండి, ఓన్లీ మంచిగా ఉండండి. ఎవరైనా ఎదుటి వాళ్ళు మీకు చెడు చేసినా కూడా వాళ్ళతో ఓకే వీళ్ళ కర్మ ఇంతే అనుకుని వదిలేయండి అంతే. సో మీరు మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు సన్నాసి అని చెప్పి మనం కూడా సన్నాసిలా చేయకూడదు కదా. ఎదుటి వాళ్ళు గడ్డి తింటున్నారని మనం గడ్డి తింటే వాళ్ళకి మనకి తేడా ఉంటది. సో అలా కాకుండా కొంచెం మంచిగా ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచి పనులు చేయండి. చేస్తే కనుక తప్పకుండా మీకు ఏదైతే మంచి చేశారో అది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అనమాట, మంచి అనేది ఏదో ఒక రూపంలో. మీరు నాలాంటి వారే, నిరుపేదలకు, ఆకలితో ఉన్న వారికి, బాధాతప్త హృదయాలకు నేను చేరువలో ఉంటాను. మీరు ఎప్పుడు కూడా కొంచెము దయతో అండ్ పేషెన్స్తో ఎవరైనా హెల్ప్ అడిగితే హెల్పింగ్ నేచర్ చేసే పర్సనే. అలానే ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు ఈ రోజు ఎవరైనా మోసం చేసినా కానీ మీ హెల్ప్ మీకు అవసరమైనప్పుడు ఎవరొకరు మీకు హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. ఊది యొక్క శక్తి, నా ఊది మీ మానసిక శారీరక బాధలను నయం చేస్తుంది. ఏంటంటే దైవభక్తి ఒక్కటే, దైవభక్తి కానివ్వండి, నమ్మకం అనేది ఎప్పుడు కూడా మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. మన మీద మన నమ్మకం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉంటే కనుక మనల్ని ప్రతి సిచ్యువేషన్ లో నుంచి స్ట్రాంగ్ చేస్తుంది అంటున్నారు. నువ్వు అనంత విశ్వానికి అహం బ్రహ్మాస్మి, మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి. మన బాడీలో కూడా 7 చక్రాస్ ఉంటాయి. 7 చక్రాస్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనల్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట. అన్ని సిచ్యువేషన్ లో కూడా బ్యాలెన్స్ గా ఉంటాము, ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇది ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి గైడెన్స్ కార్డ్స్, బాబా గైడెన్స్. సో లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాము ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి. I want our relationship to be like Tom and Jerry. No matter how many times we fight, we will never be apart. మన ఇద్దరము ఎలా ఉండాలంటే, మన ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఛానల్స్ లో టామ్ అండ్ జెర్రీ ఎంత ఫేమస్, ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు అయినా కూడా కలిసిపోతా ఉంటారు. అలా
టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకున్నా కూడా మన ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి. అది మన కొట్టుకోవడం, తిట్టుకోవడం అవన్నీ మన లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే, విడిపోకూడదని చెప్తున్నారు. ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నా లైఫ్ ని నేను ఊహించుకోలేకపోతున్నాను. Every time I look at that keyboard, I see that you and I are always together. ఎప్పుడైతే నేను కీబోర్డ్ లో ఐ అండ్ యూ చూస్తానో మనిద్దరం ఎప్పుడు కూడా పక్క పక్కనే కలిసి ఉండాలి, మనిద్దరమే గుర్తొస్తా ఉంటామని చెప్తున్నారు. ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 3 ఆర్ 2 ఆర్ 1 రెజనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, అలాగే లైక్ అనేది చేయండి. ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయాలంటే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.